కార్మిక గుర్తింపు కార్డుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ ఫలాలను అందిస్తుందని, అందుకని ప్రతి కార్మికుడు తప్పనిసరిగా గుర్తింపు కార్డు పొందాలని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు అన్నారు. మంగళవారం స్థానిక మల్లమ్మ సెంటర్ వద్ద సిమెంట్ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులకు లేబర్ గుర్తింపు కార్డులను నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కార్మికుల సంక్షేమం ఎలా జరుగుతుందో వివరించారు. లేబర్ గుర్తింపు కార్డు ఉన్న కార్మికులు ప్రభుత్వం నుంచి అనేక సంక్షేమ పథకాలను సులభంగా పొందవచ్చు అని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18.24 లక్షల మంది కార్మికులు ఉన్నట్లు నమోదైతే వీరిలో దాదాపు 12.8 లక్షల మంది కార్మికులు ఇప్పటికే గుర్తింపు కార్డులు పొందారని వివరించారు. గుర్తింపు కార్డు ద్వారా ఆరోగ్య బీమా 5 లక్షల వరకు, ప్రమాద బీమా 2 లక్షల నుంచి 5 లక్షల వరకు, పిల్లల విద్యాభ్యాసానికి స్కాలర్షిప్లు, వృద్ధాప్య పెన్షన్, ప్రసవానికి సహాయం, ఇంటి నిర్మాణానికి సబ్సిడీలు వంటివి ఉన్నాయన్నారు. గత సంవత్సరం రాష్ట్రంలో లేబర్ కార్డు ఉన్న కార్మికులకు మొత్తంగా 1,248 కోట్ల సంక్షేమ నిధులు విడుదల చేయబడ్డాయని తెలిపారు. ముఖ్యంగా సిమెంటు, భవన నిర్మాణ రంగాల్లో పనిచేసే కార్మికులు అత్యంత ప్రమాదాలను ఎదుర్కొంటారు. కాబట్టి వారందరూ తప్పనిసరిగా లేబర్ గుర్తింపు కార్డులు తీసుకోవాలని, ఈ కార్డు ఉంటే ఆసుపత్రి చికిత్స, మందులు, ప్రమాదం జరిగినప్పుడు తక్షణం ఆర్థిక సహాయం అందుతుందని ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు, కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 250 మంది కార్మికులకు లేబర్ గుర్తింపు కార్డులు అందజేయబడ్డాయి.